హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఇది ఫ్రైడే ఈవినింగ్. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ నౌ వర్క్ అంతా కంప్లీట్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చాను. నెక్స్ట్ వీక్ మేము ఇద్దరం లీవ్లో ఉన్నాము, ప్రణీత్ అండ్ నేను. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్. ఈ ఇంకా సండే మార్నింగ్ బయలుదేరుతున్నాము. రేపు మా పెరో బాబుని ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ట్రిప్, బట్ ఓన్లీ సాడ్ థింగ్ ఈస్ నాకు ఐ విల్ మిస్ ఫెరో సో మచ్. ఫెరో విల్ మిస్ మీ ఆల్సో. ప్రణీత్ ఇంకా రాలేదు, ఇంకొక 1 hour పడుతుందంట. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇంకా మళ్ళీ వర్క్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ట్రిప్. ఏ ఫెరో నో సే హాయ్ మమ్మీ, సే హాయ్, సే హాయ్, హాయ్. ఈరోజు నేను సాంబార్ చేశాను. అందులోకి ప్రణీత్కి ఆలు చేసిన. సాంబార్ అయితే చాలా బాగుండింది. ఇప్పుడు వెయిట్ చేయాలి, ఆలు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇది ఏంటంటే మనం ఆలుని డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్లో వేయాలన్నమాట. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడవుతుంటే ఇది వాటర్లో గట్టిగా పిండేసి ఒక 2 to 3 times వాష్ చేశాను. అలా చేస్తే మనకి క్రిస్పీగా వస్తాయని యూట్యూబ్లో చూశాను అనమాట. ఇట్ టర్న్ అవుట్ టు బి రియల్లీ గుడ్. పక్కా ట్రై చేయండి. ప్యాన్లో వేసుకున్న ఆయిల్లో బోత్ సైడ్స్ ఆలు రోస్ట్ అయ్యేలాగా వేయించేసుకున్నాను. వేయించుకున్నాక సేమ్ ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు అనమాట. ఇవన్నీ తాలింపు గింజలన్నీ వేసేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనిచ్చాను. ఫ్రై అంటే రోస్ట్ బేసికలీ. అయ్యాక అందులో వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్లీ అక్కడ మనము ప్యాన్ ఫ్రై చేసుకున్న ఆలు పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసేయడమే. గార్లిక్ మంచిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసేసాను అనమాట. అది కొంచెం కలిపేసి కొంచెం ఒక 1-2 minutes తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసేసి ఎగ్జాక్ట్లీ 2 to 3 minutes ఉంచేసి ఆపేసాను అంతే. నిజంగా చెప్తున్నాను, ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ వెరీ యమ్మీ. ఆలు ఈస్ రెడీ. ప్రణీత్ ఇంకో 10 minutesలో వచ్చేస్తున్నాడు. ఐ లవ్ టు పిక్ హిమ్ అప్ ఎట్ ద గేట్. అందుకే నేను ఫెరో గేట్ దగ్గరికి వెళ్తున్నాము. లెట్స్ గో, లెట్స్ గో. నేను హడావిడిలో ఫెరోగానికి వాటర్ బాటిల్ తీసుకెళ్ళకుండా వాడిని తీసుకొని కిందికి వెళ్ళాను. ఇంకా లేపి ఎత్తేసుకున్నా అనమాట. ఎందుకంటే వాడు ఎక్కడన్నా సుసు చేస్తే వాటర్ వేయాలి కదా, అది లేకపోతే కష్టము. అండ్ దెన్ ప్రణీత్ ఈస్ హియర్. ప్రణీత్ రాగానే నాకు వెకేషన్ స్టార్ట్ అయిపోయింది అనిపించింది. లోపల నుంచి ఫుల్ హ్యాపీ. సాటర్డే మధ్యాహ్నం 1:30 అలా అవుతుంది. 2కి నాకు నెయిల్స్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడేమో 2:04కి రీచ్ అవుతాం అని చూపిస్తుంది. లెట్స్ సీ, హోప్ఫుల్లీ నా అపాయింట్మెంట్ అలాగే ఉండాలి. మేబీ 2:05 to 2:10 అవుతుందేమో. వాట్ హ్యాపెండ్ అమ్మా, చూద్దాం. అక్కడ నుంచి యాక్చువల్లీ నన్ను అక్కడ డ్రాప్ చేసి ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. నేను నెయిల్స్ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తాను అక్కడికే. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ నేను నెయిలిష్కి ఇందిరానగర్ బ్రాంచ్కి వచ్చాను, ఎందుకంటే అదే ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గర ఉంది. దెన్ నేను వాళ్ళకి నాకు ఓమ్రే షేడ్ కావాలి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఫైలింగ్ అండ్ ఆల్ స్టార్ట్ చేశారు. నాకు లెంత్ టూ బిగ్ వద్దు. నా పెళ్ళప్పుడు చాలా పెద్దగా పెట్టేసుకుంటే నాకు అసలు కంఫర్టబుల్ లేకుండే అనమాట. అండ్ నాకు అప్పుడు ఎక్కువ నాలెడ్జ్ కూడా లేదు. సో ఐ వెంట్ విత్ స్క్వేర్ షేప్. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ ఐదర్ ఆల్మండ్ ఆర్ రౌండ్. వాళ్ళు నాకు ఆల్మండ్ సజెస్ట్ చేశారు, సరే అని ఆల్మండ్ షేప్తో వెళ్ళాను. ఇక్కడ నా 5 ఫింగర్స్కి 5 కలర్స్ పెట్టారు, మీకు కనిపించట్లేదు అనుకుంటాను. బట్ ఫ్రమ్ దట్ ఐ చూస్డ్ ఏ బేబీ పింక్ షేడ్, పైన వైట్ ఓమ్రే అనమాట. అండ్ 1 రింగ్ ఫింగర్కి మాత్రం మార్బుల్ ఆర్ట్. నాకైతే అవుట్పుట్ చాలా చాలా బాగా నచ్చింది. నెయిల్ ఆర్టిస్ట్ కూడా చాలా పేషెన్స్తో చేశారు, ఎందుకంటే నేను 2 to 3 times ఎక్స్ట్రా ఫైలింగ్ చేయించాను ఆల్రెడీ నెయిల్ పాలిష్ చేశాక. ఎందుకంటే నాకు అది ఇట్లా బంపీగా రావద్దు, ఫ్లాట్ ఉండాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని. మీరు కూడా నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్తే అదైతే చూసుకోండి, బంపీగా ఆర్టిఫిషియల్గా ఉండకుండా. దెన్ ఐ గాట్ మై పెడిక్యూర్ ఆల్సో డన్. నాకు ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. పెడిక్యూర్ తర్వాత వాళ్ళ దగ్గర కలర్స్ లేవంట నెయిల్ పాలిష్వి, ఓన్లీ సమ్ డార్క్ షేడ్స్ మాత్రమే ఉన్నాయి. నాకు చాలా కోపం వచ్చేసింది. నేను పెడిక్యూర్ చేయించుకుందే మంచి నెయిల్ పాలిష్ వేసుకుందామని. ఐ కుడ్ హ్యావ్ గోన్ ఫర్ ఎ జెల్ నెయిల్ పాలిష్ ఊరికేనే. యా, దట్స్ మై మిస్టేక్. ఎనీహౌ హ్యాండ్స్ అయితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకే ఆబ్సెషన్ వచ్చేసేటట్టు ఉంది.
ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద నెయిల్స్. ఓమ్రే షేడ్కి కొంచెం ఎక్స్ట్రా మనీ అనమాట. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. చాలా చాలా బాగుండింది. ఈవెన్ మార్బుల్ ఆర్ట్ కూడా బాగుంది. ఇంటికి వెళ్ళగానే ఫెరోగాడు ఏమైనా జంపు జంపు చేసాడన్న పైకి. ఇక అక్కడ కాసేపు ఉండి ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యే ముందైతే ఇంకా చెప్పలేను, నా హార్ట్ అయితే ఫుల్ బాధలో ఉండిందనమాట. ఫెరోని వదిలేసి వెళ్ళాలంటే వాడు ఫస్ట్ టైం 5 days నన్ను వదిలేసి ఉండడం. వాహ్నిత పైన తన ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చూస్తే ఇంకెక్కువ హర్ట్ అయిపోయి ఎక్కువ ఏడ్ చేస్తాడు, గోల గోల చేస్తాడు పాపం. ఎనీహౌ రిటర్న్ వచ్చినాక తెలుస్తుంది నేను వెళ్ళిపోయానని. ఫెరోని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్తున్నాము. ప్రణీత్ కొంచెం సాడ్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, వాడికి కూడా అలవాటు అవుతుంది. అట్లీస్ట్ సుధానాన్న వాళ్ళ దగ్గర హీస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక నమ్మకం మాకు, అంతే. ఇంటికి వచ్చేసాం, ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా నా బట్టలను సర్దేసా. మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది నేను కొత్తగా తెచ్చుకున్నాను, కాంపాక్ట్. లాస్ట్ టైం నా షేడ్ కాదనమాట, అది డల్ అయిపోయింది నాకు. ఈసారి పర్ఫెక్ట్ షేడ్ తెచ్చుకున్నాను. దాంతోపాటు ఇది కూడా అయిపోయింది. ఇది నా ఫేవరెట్, చాలాసార్లు చెప్పాను కదా, మేకప్ ఫిక్స్. దీన్ని ఇంకా అంతే ప్యాక్ చేసుకుంటప్పుడు ఆర్డర్లో చెప్తాను నేను ఏవేవి యూస్ చేస్తానో. సో ఆర్డర్లో పెట్టుకుందాము. ఇది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ 2 తెచ్చుకున్నాను. ఒకటేమో లిక్విడ్ది, ఇంకోటి రోల్ ఆన్. ఇదైతే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను, పక్కకు పెట్టేస్తాను. దెన్ ప్రైమర్. సో నేను కొత్త కలర్ కరెక్టర్ తీసుకున్నాను, మ్యాక్ది కన్సీలర్ అనమాట. జస్ట్ బ్లాక్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ నేను ముందు ఇది సెఫోరా వాడేదాన్ని. ఈ 40 షేడ్ అనేది వాళ్ళ బెస్ట్ సెల్లర్ అంట. అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందంట. 2-3 సెఫోరాస్కి వెళ్ళాను, ఎక్కడనూ లేదు, ఆన్లైన్లో కూడా లేదు. అందుకే ఐ బ్రాట్ మ్యాక్. ఇది హ్యాండ్తో వేసుకోకూడదంట, కొంచెం వార్మ్ చేసి వేయాలన్నారు. అదంతా ఎందుకనేసి అమెజాన్లో కన్సీలర్ బ్రష్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది నాకు 180 రూపీస్కి ఏమో వచ్చింది. ఇంకా దెన్ కలర్ కరెక్టర్, దెన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫౌండేషన్. ఇవన్నీ పెట్టేద్దాం. దెన్ తర్వాత కాంపాక్ట్. ఫౌండేషన్ వేస్తేనేమో లూజ్ పౌడర్ వేస్తాను, లేదంటే డైరెక్ట్లీ కాంపాక్ట్ వేసుకుంటాను. ఈ లూజ్ పౌడర్ తీసుకెళ్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా సర్దుకోవడము. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంటూర్ పౌడర్. నేను జోలైన్ మాత్రమే కాంటూర్ చేసుకుంటాను, సో ఇది కంపల్సరీ కావాలి నాకు. ఈ వైట్ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను, భలే ఉంది కదా, క్యూట్గా, నాకు బాగా నచ్చింది. దెన్ ఇది సిరమ్ ఒకటి నాకు మొన్న మ్యాక్ వాళ్ళు ఫ్రీబీస్లో ఇచ్చారు, చాలా బాగుంది. మాయిశ్చరైజర్ రాసుకున్నాక రాసుకోవచ్చు అని పెట్టుకుంటున్నాను. హైలైటర్, బ్లష్. ఇదేమో పౌడర్ బ్రష్. ఈ 2 నా ఫేవరెట్ బ్లెండర్స్ ఫ్రమ్ ప్యాక్, చాలాసార్లు చెప్పాను. మ్యాక్ లిప్స్టిక్స్ తీసుకెళ్తున్నాను. 2 డార్క్ షేడ్సే ఉన్నాయి. లైట్ షేడ్స్ది నాకు బోన్ చాలా ఇష్టం, నైక్ అది నాది పోయింది. కార్లో ఉండాల్సింది, కారు సర్వీసింగ్కి ఇచ్చాను తీయకుండా, అది పోయింది. ఎయిర్పోర్ట్లో ఏమన్నా లిప్స్టిక్స్ తీసుకుంటాను. సో ఈ 2, అండ్ ఈ లిప్ బామ్ అయితే ఆల్వేస్ విత్ మీ, అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. దెన్ ఇది అండ్ టేకింగ్ మస్కారా, బట్ ఐ వోంట్ యూస్ మస్కారా 99%, ఎందుకంటే నాకు ఇట్లా అంత మస్కారా పెట్టుకోవడం రాదు. సో ఐలిడ్స్ పైన లావుగా పట్టిద్ది అనమాట, అప్పుడు మొత్తం కళ్ళ నుంచి నీళ్ళొచ్చి గందరగోళం అయిపోద్ది. అండ్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ వాచ్, దిస్ ఈజ్ ఫ్రమ్ విచ్ బ్రాండ్, మైకేల్ కోర్స్. ఇది నాకు మా అత్తయ్య 5 years బ్యాక్ ఇచ్చారు. ఇది ఫుల్ హ్యాండ్స్ ప్రణీత్. ఇది తీసుకెళ్దాం. ఇది నీ ఫేవరెట్ కదా, నా ఫేవరెట్ ఇది అనుకుంటున్నా. 8 4 daysకి 6 5 తీసుకెళ్దాం షర్ట్స్. ఇప్పుడు బ్యాకప్ అన్నావు కదా, అందుకే. సరే ఓకే.
ఫ్లైట్ టైం అయిపోతుందని హడావిడిలో వ్లాగ్ ఎంజాయ్ చేయడం మర్చిపోయాను. దీస్ ఆర్ మై నెయిల్స్. ఐ వాజ్ ఇన్ సో లవ్ విత్ దెమ్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. I will see you all in one more beautiful vlog. Until then, be happy. Take care. Bye bye.